ఏం నొప్పిరా? ఇంకా తగ్గదా? భగవంతుడి గారు మీ బ్లెస్సింగ్స్ అండి. సీట్ వచ్చింది. అరే ఏమైందండి? దండ బరువుగా ఉంది. స్పాండిలైటిస్ కదా. రాజా, నీకు మసాజ్ తెలుసా? ఏ రాజా, మా గర్ల్స్ చేస్తుంటే పెయిన్ తగ్గలేదు. నువ్వు చేస్తుంటే కొత్త పెయిన్ వస్తుంది. క్యూరే. ఏ రాజా, ఎలక్షన్ లో ఎలా గెలుద్దాం అనుకుంటున్నావు? నా దగ్గర ఒక ఐడియా ఉందండి. ఓటర్కి 100-200 ఇస్తామంటాం, మనకు ఓటేస్తామంటారు. ఆపోజిషన్ వాడు 300 ఇస్తే వాడికి ఓటేస్తామంటారు. జనం ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని ఓటు ఎవరికేస్తారో తెలీదు. అందుకే మనం ఎక్స్ఎమ్మెల్యే ఓపెన్ వేలంపాట్లో ఓటర్లను కొనుక్కుందాం. అప్పుడు ఆ ఓట్లన్నీ కన్ఫర్మ్ గా మనకే వస్తాయి. మరి మిడిల్ క్లాస్ ఓట్లు? మిడిల్ క్లాస్ ఓట్లు రావడం చాలా ఈజీ అండి. అవి సానుభూతి ఓట్లు. వాగ్దానం చేస్తే పడిపోతారు. ఫ్రీగా అన్ని ఇస్తామనగానే ఓట్లన్నీ ఒక పార్టీకేసి గెలిపించారు. అలాగే మనం ఒక వాగ్దానం పడేస్తే మిడిల్ క్లాస్ ఓట్లన్నీ మనకే వేస్తారు. ఇక మిగిలింది రిచ్ ఫ్యామిలీస్. వాళ్లలో ఓట్లేయడానికి వచ్చేవాళ్ళు 10-20% కంటే ఎక్కువ ఉంటారు. అందుకని వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏమండి, జేపీకి ఫోన్ చేస్తారా? హాయ్ జేపీ డార్లింగ్, హౌ ఆర్ యు? ఫైన్ రుచిదేవి గారు, థ్యాంక్ యూ. ఐ వాంట్ టు సీ యు హోమ్ విత్ ఇన్ 1 hour. మీ వల్ల రాజకీయంగా ఎదిగాను రుచిదేవి. కాకితో కబురంపినా వచ్చేస్తాను. బై డార్లింగ్. రాజా, వేలం పాటకి డబ్బులు? మీ లవ్ ఉంది కదండి. రాస్కెల్ రాజా. జేపీ, నువ్వు ఎలక్షన్ లో ఇండిపెండెంట్ గా గెలిస్తే సీఎంతో మాట్లాడి నిన్ను మళ్ళీ పార్టీలోకి చేర్చుకుని మినిస్ట్రీ వచ్చేలా ప్లాన్ చేస్తా. బట్ నువ్వు నా మాట వినాలి. మీరే ప్రపోజల్ పెట్టినా నాకు ఓకే రుచిదేవి. చెప్పండి మిస్టర్ రావ్. మీరిద్దరూ ఇలా పోట్లాడుకోవడం రుచిగారికి ఇష్టం లేదు. ఈ మధ్య జరిగిన ఎలక్షన్ లో నాయకులు ఎగబడి 3 లక్షలకో 4 లక్షలకో పదవులు కొనుక్కుంటున్నట్టు మీరు కూడా ఓటర్లని పాట పాడి కొనుక్కోండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు రుచి గారు. గుడ్, లెట్స్ షేక్ హ్యాండ్. మన నియోజకవర్గంలో మీ లేబర్ ఓట్లు 20,000. ఈ వేలం పాటలో మిమ్మల్ని ఎవరు పాడుకుంటే వాళ్లకే మీరు ఓట్లు వేయాలి. ఓట్లు వేయడానికి మీకు డబ్బులు సారా ప్యాకెట్లు ముఖ్యమా? మీకు సేవ చేయడానికి మంచి ఎమ్మెల్యే ముఖ్యమా? ఇవాళ రేపు ఎమ్మెల్యే గెలిచిన వాడు రాజకీయ నాయకుడుగా మారిపోతున్నాడు తప్ప ప్రజాసేవకుడుగా ఎవరు మిగలట్లేదండి. కాబట్టి వేలం పాటలో పడితే మాకు డబ్బు ఇవ్వండి. ఎవరెక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓట్లేస్తాం. 20,000 ఓట్లకు దేవుడి పాట 10 లక్షలు. 15 లక్షలు. జేపీ పాట 15 లక్షలు. 20 లక్షలు. భగవంతుని పాట 20 లక్షలు. 25 లక్షలు. 30 లక్షలు. 35 లక్షలు. 40 లక్షలు. 45 లక్షలు. 60 లక్షలు. 65 లక్షలు. 80 లక్షలు. భగవంతుని పాట 80 లక్షలు. భగవంతుని పాట 80 లక్షలు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. లేబర్ ఓట్లు అయితే మనకు పక్కా అయిపోయినాయి. మిగతా మిడిల్ క్లాస్ ఓట్లున్నాయి. అయ్యేం చేద్దాం తమ్మి? భగవంతుడు కొట్టెలు గుర్తుకే, కొట్టెలు గుర్తుకే, కొట్టెలు గుర్తుకే. భగవంతుడు, 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 భగవంతుడు. ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్ లాంటి ఓటర్ మహాశైలారా, హైదరాబాద్ కి విమాన మార్గం ఉంది, హైదరాబాద్ కి రైలు మార్గం ఉంది, హైదరాబాద్ కి రోడ్డు మార్గం ఉంది. కానీ హైదరాబాద్ కి సముద్ర మార్గం లేదు. మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే
హైదరాబాద్ కి ఓడరేవు తీసుకొస్తానని మీ అందరి దగ్గర మనవి చేసుకుంటున్నాను. నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా, నీకు జ్ఞానం ఉందా అని అడుగుతున్నా. హైదరాబాద్ కు ఓడరేవు ఎలా తెప్పిస్తావురా పిచ్చివా? తెప్పించి తీరుతానని మీకు మనవి చేసుకుంటున్నాను. రాజకీయాల్లో ఇటువంటి లోఫర్లు చేరి భ్రష్టు పట్టిస్తున్నారు. ఓడరేవు తెప్పిస్తానంటండి, అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు. హైదరాబాద్ కి ఓడరేవు తెస్తానని మీకు చెప్పా, చెప్పింది చేస్తానని మీకు మరొకసారి మనవి చేస్తున్నా. ఓడరేవు తేవాలంటే హైదరాబాద్ లో సముద్రం ఉండాలి కదండి. ఓడరేవు తేవాలంటే సముద్రం కావాలని నాకు తెలుసు. సముద్రం ఎలా తెస్తాడని ప్రశ్నిస్తున్నా. సముద్రం ఎందుకు తేలేము? 1947 సంవత్సరానికి ముందు మన భారతదేశానికి స్వాతంత్ర్యం ఉందా? లేదు కదా. అంత పెద్ద భారతదేశానికి స్వాతంత్ర్యం తేంగా లేంది ఇంత చిన్న హైదరాబాద్ కి సముద్రం తేలేవా? సిగ్గుచేటు, స్వతంత్రాన్ని సముద్రంతో పోలుస్తున్నారు. భగవంతుడు, ఇలాంటి వాళ్ళని పాలిటిక్స్ నుంచి తరిమేయాలి. భగవంతుడు, సొసైటీ నుంచి బహిష్కరించాలి. భగవంతుడు, అసలు ఈ భూమి మీద నుంచే ఎలిమినేట్ చేయాలి. జై జై ముఖ్యమంత్రి గారు, ఒళ్ళంతా కత్తులతో పొడిచిన వాడు బతికి బయటపడ్డాడంటే నిజంగా భగవంతుడేనండి. ప్రసాళ్ళంతా గొడవ పెడతాంటే ఇప్పుడే మాట్లాడమని పంపించా. నన్ను చంపాలనుకుంది నా ప్రత్యర్థి జేపీ గారు. బై ఎలక్షన్ లో నా సీట్ నీకు ఎలా ఇస్తారా? ఎలక్షన్ లో తప్పుకో లేదా చంపుతానని నాకు నామినేషన్ రోజు వార్నింగ్ ఇచ్చారు. కమిషనర్ గారు, జేపీని అతని అనుచరుల్ని వెంటనే అరెస్ట్ చేయండి. అధికార పార్టీ అభ్యర్థి భగవంతుడి మీద జరిగిన హత్యాయత్నంలో ప్రధాన నిందితుడు జేపీని అతని అనుచరులను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. ఆయన అనుచరులలో కొందరు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కూడా ఉన్నారు. రాజా, ఎక్కడికి లేస్తున్నావు? జేపీ వాళ్ళ అనుచరులందరూ జైల్లో ఉన్నారు. ఇక నేను ఎమ్మెల్యే అయిపోయినట్టే. ముందు నీ ప్రాణాలు ఇంపార్టెంట్ రాజా. ఇంకా 10 పోట్లు పొడిచినా నాకేమీ కాదు. నా పేరు భగవంతు. భగవంతు భగవంతు. ఇది గుండె, ఇక్కడ పొడవను. ఇవి మూత్రపిండాలు, ఇక్కడ పొడిచిన ప్రమాదం, పక్కన పొడుస్తాను. లివర్ మీద పొడిచిన చస్తారు కాబట్టి పొడవను. ఇది వెన్నెముక, ఇక్కడ పొడవను. ఇక్కడ 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 పొడుస్తాను. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. చనిపోకుండా ఎక్కడెక్కడ పడవాలో నీకు తెలుసు కదా? తెలుసు. పొడిచేసి నేను పొడిపించుకున్న ప్రతి పోటు రేపు పడే 10,000 ఓట్లకు సమానం. 10,000 ఓట్లకు సమానం. 10,000 ఓట్లకు సమానం. ఓట్ల లెక్కింపు పూర్తయింది. జమీర్పేట అసెంబ్లీ నియోజకవర్గ బై ఎలక్షన్లలో అధికార పార్టీ అభ్యర్థి భగవంతుడు 50,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రత్యర్థులు మాజీ ఎమ్మెల్యే జేపీ మరియు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి రాజబాబులను చిత్తుగా ఓడించి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం గమనార్హం. ఇదేనా? హలో, ఏమ్మా, ఊరేగింపు ఎక్కడ దాకా వచ్చింది? ఎక్కడన్నా బయలుదేరి 4 అడుగులు వేసామో లేదో రుచి గారు వచ్చి అన్నం తీసుకుపోయింది. రుచి గారు తీసుకెళ్ళటం ఏంటయ్యా? అవతల పార్టీ ఆఫీస్ లో సీఎం గారు వెయిట్ చేస్తున్నారు. సీఎం వెయిటింగో ఇంకెవరు వెయిటింగో ఎవరికి తెలుసన్నా? అన్న మాత్రం వెళ్ళిపోయాడు. పోనీ ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఇలా అయితే చాలా కష్టం. రాజకీయాల్లో ఎంత తొందరగా పైకి పెరిగితే అంత తొందరగా కిందకి దిగజారుతారు. ఎగ్జాంపుల్ నువ్వే. నిన్న కాక మొన్న రుచిదేవి పరిచయం అయితే అప్పుడే కొంపలో దూరేయటమేనా? అరే, నేను సీఎం గారు నిన్ను అభినందించడానికి వస్తే ఎంతసేపు వెయిట్ చేయాలా నీ కోసం? నువ్వెవరో, నీ బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలియకుండా నిన్ను ఎమ్మెల్యేని చేస్తే ఇలా పొరంబాగులా బిహేవ్ చేస్తావా? అసలు బుద్ధుందా నీకు? ఎమ్మెల్యేని, ఒక నియోజకవర్గానికి ప్రతినిధిని నన్ను పట్టుకుని నిలబెట్టి మరీ పోస్ట్ మార్టం చేస్తావా? ఏంటా?
అన్నకేమైందన్నా? సోమశిలేశ్వరరావు గారు ఆవేశపడ్డారు. హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్దాం. తీవ్ర గుండె నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయిన అధికార పార్టీ ప్రెసిడెంట్ సోమశీలేశ్వర ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బానే ఉంది. ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన్ను ఇంటెన్సివ్ కేర్ లో ఉంచారు. ఏమైందన్నా? నేను వచ్చానన్నా. అన్నా సిజేరియన్ చేయాలన్నారు. అందుకే మీకు కబురు పంపించాను. సిజేరియన్ చేస్తే నా భార్య చనిపోతుంది కదా. మీ భార్యకి బ్రెయిన్ డెడ్ అయిన రోజే తన గర్భవతి అనే సంగతే కాదు, అసలు తన బ్రతుకున్న సంగతి కూడా తనకి తెలియదు. 5 నెలల నుండి వెంటిలేటర్స్ ద్వారా తనని కాపాడుకుంటూ వస్తుంది. కేవలం ఈ డెలివరీ కోసమే కదా. ఈ డెలివరీ అయితే తన ప్రాణమే పోతుంది. అలా కాకపోతే తన ప్రాణంతో పాటు బిడ్డ ప్రాణం కూడా పోతుంది. నా భార్య చనిపోకుండా డెలివరీ చేయలేరా సార్? భగవంతుడు గారు సంతకం చేయండి.